ఈవేళ అంబటి రాంబాబు గారిని నిర్బంధించి ఆయన వయసుని, ఆయన హోదాని, ఆయన గౌరవాన్ని కూడా పక్కన పెట్టి కేవలం ఒక కక్ష సాధింపు రాజకీయాల కోసం ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన ఇంట్లో ఆడవాళ్ళని అనరానటువంటి మాటలు తిట్టి తిరిగి మళ్ళీ ఆయన మీద కేసులు పెట్టి మరి ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, తిరగదోడి లేనివి ఉన్నవి రకరకాల కేసులు పెట్టి ఆయన ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అయితే బహుశా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు బహుశా అంబటి రాంబాబు గారు మానసికంగా కృంగిపోయి ఉంటాడేమో అని చెప్పి ఆశించుండొచ్చు. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఒక పులిలాగా ఈవేళ సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి ఆయన ఒక్కొక్క అడుగు వేస్తుంటే మరొక పులిలాగా రెట్టించినటువంటి ఆత్మస్థైర్యంతో ఎక్కడ ఆయన ఏ రకమైనటువంటి తప్పుకి ఆయన తప్పు చేయలేదు కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని నమ్మారు కాబట్టి, న్యాయ వ్యవస్థల్ని నమ్మారు కాబట్టి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పట్ల ఆయనకి నమ్మకం ఉన్నది కాబట్టి, తప్పు చేయలేదు కాబట్టి ఆయనకి అంత ఆత్మవిశ్వాసం పెరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి కేవలం ఏదైతే ఈవేళ మిథున్ రెడ్డి గారి ఇంటి మీద కావచ్చు, లేకపోతే ధర్మవరంలో కావచ్చు, లేకపోతే హిందూపూర్లో కావచ్చు, నెల్లూరులో ప్రసన్న కుమార్ గారి ఇంటి మీద కావచ్చు, దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో, ఈవెన్ జోగి రమేష్ అన్న ఇంటి మీద కావచ్చు, ఇవేవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా లెక్క చేయరు అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో అంబటి రాంబాబు గారు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడం కోసం రాబోయేటటువంటి 3 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి ప్రజలకి అండదండల్ని ఇస్తూ వాళ్ళకి తోడుగా నిలిచేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అంబటి రాంబాబు గారిని అత్యంత పాశవికంగా, ఆటవికంగా, అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలెవరూ కూడా ఊహించని విధంగా ఆయన ప్రశ్నించినందుకు దాడికి ప్రయత్నించి దాని నుండి తప్పించుకోవడానికి ఒక మాట అంటే తిడితే సెంట్రల్ జైలు, ఆయన ఇంటిపై దాడి చేసి అక్కడ మహిళల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆర్సన్ అంటే పెట్రోల్ బాంబులు వేసి ఇంటిని అంటించి కార్లు ధ్వంసం చేసి, అంటే ఇది ఎక్కడ రాజ్యాంగ విలువల మీద ప్రమాణం చేసినటువంటి ఎవరైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు నాకు కక్ష సాధించుకోవడానికి అధికారం ఇచ్చారు ప్రజలు అనుకున్నాడు. అంబటి రాంబాబు గారు చేసిన నేరం ఏమిటి? ప్రజాపక్షాన్ని ప్రశ్నించాడు. ఆయన పెద్ద గొంతుంది కనుక ప్రజల పక్షాన ప్రతి నిత్యము ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ప్రశ్నించాడు. కానీ ఇవాళ దేవతా స్వరూపంగా న్యాయదే అవుతుంది. ఆయనని ఒక కేసుకు వస్తే మళ్లీ పీటీ వారెంట్ వేయటం, ఎప్పుడో పురాతనమైనటువంటి కేసుల్ని వెలికి తీయడం, ఆయన్ని జైల్లో ఉంచాలని ఏకైక లక్ష్యంతో వారు చేసి పొందినటువంటి ఆనందం ఏంటైతే ఉందో, ఏం ఆనందం పొందారు? ఆయన 3 వారాలు జైల్లో ఉన్నాడు. కానీ ఆయన ఒక్కటి మాత్రం అంబటి రాంబాబు గారి మనోధైర్యాన్ని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఇచ్చేటువంటి ధైర్యాన్ని గాని, అంబటి రాంబాబు గారు ఏదైతే ప్రభుత్వం హింసించిన, ప్రభుత్వం ఆయనకి ఇబ్బందులు గురి చేసిన, నేను ఎక్కడ తగ్గను, నేను న్యాయ పక్షాన ఉన్నాను, ప్రజల పక్షాన ఉన్నాను, ప్రజాపక్షాన పోరాటం చేసే గొంతును నొక్కాలనుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నా గొంతు మరి పెంచి ప్రశ్నిస్తాననే రీతిలో ఆయన జైల్లో ఉండటం, కనీస అవసరాలు ఆయనకు కావలసినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది ప్రభుత్వం. తర్వాత వారి కుటుంబాన్ని ఎన్ని రకాల
హింసించాలి, అన్ని రకాలు హింసించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుకు అద్దం పడుతూ ఉంది. నేనొక్కడే అడుగుతా ఉన్నాను, ప్రజలు దేవుళ్ళు, ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు న్యాయమూర్తులు, ఆలోచించండి. అధికారం ఇచ్చింది కక్ష సాధించడానిక, ప్రజలను రక్షించడానిక? ప్రజాస్వామ్యంలో బాధితుడికి రక్షణ కావాలి.